ఒకే తరగతి గది క్లాసులు 3. ప్రభుత్వ స్కూలు నందు ఒకే గదిలో 2 తరగతి పాఠాలు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం వెంకటాయ తండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నందు ఒకే గదిలో 2 తరగతుల పాఠాలు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ పాఠాలు అర్థం కాక సతమతమవుతున్నారు. 6వ తరగతి విద్యార్థికి 7వ తరగతి ఉపాధ్యాయుడు వచ్చి పాఠాలు నిర్వహించటం, 7వ తరగతి విద్యార్థులకు 6వ తరగతి ఉపాధ్యాయుడు వచ్చి పాఠాలు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు మాట్లాడుతూ, మాకు తరగతులు అర్థం కావడం లేదని, మార్కులు తక్కువగా వస్తున్నాయని, ఇలా చెప్పడం వల్ల అర్థం కావడం లేదని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ, తరగతి గదులు లేనందువలన ఒక గదిలో 6, 7 తరగతులను, మరొక గదిలో 3, 4 తరగతులను, బయట 1, 2 తరగతులను పాఠశాల ఆవరణలో మిగతా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాల గదిని పంచాయతీ కార్యాలయానికి ఇవ్వడం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నామని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా సమస్యను పరిష్కరించడం లేదని విన్నవించారు. త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. నేను 6th క్లాసు 7th క్లాస్ వాళ్ళకి పాఠం చెప్పేటప్పుడు నాకు కూడా నేర్చుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. 6th క్లాస్ మా సారు వచ్చి 6th క్లాస్ పాఠాలు చెప్తే మా 7th క్లాస్ కూడా వింటారు. మా సార్ మా పక్కన కూడా ఇంకేమో నేను 7th క్లాస్ని మా పక్కన 6th క్లాస్ వాళ్ళు మా పాఠం చెప్పినప్పుడు 6th క్లాస్ వాళ్ళ పాఠం చెప్పినప్పుడు మేము ఉంటాం, మా పాఠం వాళ్ళు ఉంటారు. నా పేరు కోటేశ్వరరావు, వెంకటాయ హెడ్ మాస్టర్ సార్. నేను మా స్కూల్లో 3 రూమ్లు ఉన్నాయి సార్. ఇక్కడ 7th క్లాస్ దాకా ఉన్నారు పిల్లలు, సుమారు 42 మంది పిల్లలు ఉన్నారు. ఈ 3 రూములలో ఈ 7 క్లాసెస్ డీల్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 4 మెంబర్స్ స్టాఫ్ ఉన్నాం సార్. ఇక్కడ చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు. పిల్లలు దానివల్ల చుట్టూ కొంచెం పొలాలు సార్, పాములు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము. అధికారులు చెప్పినాం, ఎమ్మెల్యే చెప్పినాం, ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఒకే తరగతిలో 2 క్లాసుల వల్ల పిల్లలకి చాలా డిస్టర్బెన్స్ ఉంది సార్. వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకుని పోతున్నారు. కాబట్టి ఈ సమస్యను మీరు పరిష్కరించగలిగి కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ.